జీవించండి నాయన. వారికి మరొక తరుణం దయచేయండి. వారితో మాట్లాడి వేడుకుంటున్నాను మా ప్రభువా. ఇప్పుడు మీ దాసుడు నాయన మీరు సిద్ధపరిచిన వాక్యాన్ని మీ దాసుని ద్వారా మాకు వినిపింపజేయండి. ఆ వాక్యానుసారంగా మేమందరం జీవించడం కూడా మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. మీ దాసును మీ ఆత్మ చేత నింపండి, మీ ఆత్మ పూర్ణంగా చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని అందరినీ నాయన ఉన్న పాటన మీ కృపా వాక్యానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి జూమ్ యాప్లో ఎవరైనా ఆన్లైన్లో వింటూ ఉంటే ప్రారంభంగా వారికి కూడా ఈ సంఘము తరఫున ప్రభు పరిశుద్ధ నామములో శుభములు వారికి ప్రేమ వందనములు తెలియజేస్తున్నారు. సాయంకాలపు వేళ సువార్తపూర్వకంగా సంఘం చేరుకున్నాం. సువార్త వాక్యాన్ని ధ్యానం చేయడానికి సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండే కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. సర్వకృపానిధియగు మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, సర్వజ్ఞుడా, సర్వవ్యాపి, సర్వశక్తి మంత్రుడు నాయన మీకు స్తుతిస్తున్నా, పూజిస్తున్నా. సకలము కూడా సృష్టించిన సృష్టికర్తవు, సకలము కూడా నిర్వహించి నెరవేరుస్తూ నడిపిస్తున్న దేవుడు ఆయన. ముల్లోకాలు కూడా తమ కుడి హస్తపు వేలు చాపి శాసిస్తూ నడిపిస్తున్న దేవుడు ఆయన. నీతి న్యాయం కలిగిన యెహోవా దేవుడు, పూజార్పుడవు, స్తోత్రార్పుడవు, ఘనత మహిమ ప్రభావం పొందనప్పుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఆయన. సర్వాధికారి, సార్వభౌమ అధికారి కలిగిన గొప్ప దేవుడు, మహిమ గల దేవుడు ఆయన. వంటి మానవులను తిన్నగా మహాప్రేమ చేత ప్రేమించిన దేవుడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అని చూస్తున్నాడు. ఎంతో అనగా ఇంత అని చేత 40 అంత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఈ సాయంకాలం వేళ సువార్త పూర్వకంగా మేము చేరి వచ్చుండగా మీ దైవ చిత్తమును బట్టి, మీ ఆత్మ సహాయం నడుపుతును బట్టి మీరే మీ వాక్యాన్ని వెల్లడి చేయండి. వాక్యము వెల్లడి అవ్వడంతోనే వెలుగు కలుగుతున్న మాట మా వెలుగుడిలో నెరవేర్చండి. పాపిక రక్షణ, విశ్వాసకి ఆత్మలో క్షేమాభివృద్ధి, మీ నామానికి నమ్మకమైన ప్రభావం, సాతానికి అవమానం, హృదయం, సిగ్గు వానికి ఓటమి కలుగు చేయమని ఉన్న పాటను మనందరి ముందున్న సమయాన్ని మీ కృప వాక్యాన్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి అమూల్యమైనది, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఘనమైన మహిమగల నామములు స్తోత్రములు చెల్లించి మనవలని నెరవేర్చమని బ్రతిమలాడే నామలో వేడుకుంటున్నాం తండ్రి.
ప్రభువునందు ప్రియులారా, చదవబడిన భాగం మనందరికీ సుపరిచితమైన భాగమే. మరి ఈరోజు ఈ మాట ప్రభు తలంచమని తన దాసునికి ప్రేరేపించాడు. 32వ కీర్తన మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ధన్యుడు అనగా దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. ధన్యుడు అనగా ఇంగ్లీష్ బైబిల్ ఇస్ బ్లెస్డ్. బ్లెస్డ్ ఇంగ్లీష్ బైబిల్. తెలుగు బైబిల్లో భాగ్యవంతుడు అంటారు, తెలుగు బైబిల్లో ధన్యుడు అంటారు. ధన్యుడు, భాగ్యవంతుడు. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇదే మాట, ఆశీర్వదింపబడినవాడు. ధన్యుడు, దీవించబడినవాడు, ఆశీర్వదింపబడినవాడు ఎవరు? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు. పరిహారం అనగా పాపక్షమాపణ. అతిక్రమం అంటే క్రమం తప్పు చేసిన వాడు. మానవుని నైజం అతిక్రమం చేయడమే. ఆది కాండంలో చెప్తాడు, నరుని స్వభావము వారి బాల్యం నుండి చెడ్డదే. నరుని స్వభావము వారి బాల్యం నుండి చెడ్డదే. బాల్యం నుండి మానవుని స్వభావం చెడ్డది కనుక ఆ చెడుతనంలోనే మానవులు వృద్ధి చెందుతున్నారు. చెడుతనంలో, పాపంలో, అతిక్రమంలో, అన్యాయంలో, ఆ దుష్క్రియలు చేసుకుంటూ వాటికి అవన్నీ చేస్తున్నారు మానవులు. తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు. ఆ చెడుతనం అంతటికి, పాపం అంతటికి, జన్మ కర్మ పాపం అన్నింటికి కూడా దేవునికి విరోధముగా, ఆయన చట్టానికి విరోధంగా, ఆయన వాక్యానికి విరోధంగా, ప్రభుత్వం వారికి, ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు, పెద్దలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పాపాలు పడిపోతున్నారు. రోమా 3:23 చెప్తుంది, ఏ వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమా 6:20 చెప్తుంది, పాపమునకు జీతము మరణం. అలాగైతే మానవులందరూ కూడా ఆ మరణం ఏంటంటే, ప్రకటన 21 చెప్తుంది, రెండవ మరణం. అది అగ్ని గంధకముతో కంటే ఉండవని. మానవులందరూ కూడా మరణం అనే ఖడ్గము కింద ఉన్నారు. మరణం అనే ఖడ్గము ప్రతి మానవుని తల మీద ఆడుతూ ఉంది. ఆ మరణం అనే ఖడ్గము తల మీద ఎవరికి ఎక్కువ పడుతుందో తెలియదు. కోడి పిల్లను గద్ద ఎప్పుడు తమకు తీసుకుపోతుందో తెలియదు. చాలా పైన, దానికంటే పైగా పోయే వాహనం కానీ, దానికంటే పైగా పోయే పక్షి కానీ లేదు గద్ద. దాని దృష్టి ఎంత దృష్టి అంటే, భూమి మీద ఉన్న చిన్న కోడి పిల్లను వేటగా చూడగలదు. అటువంటి దృష్టి గద్దలకు దేవుడు ఇచ్చాడు. అంత పైన ఎదుగుతున్న గద్ద చిన్న కోడి పిల్లలు మాంసంగా కమ్ముకొని పోతుంది, రెండు కాళ్ళతో కలుసుకొని. ఆ మరణం అనే గద్ద మన తల మీద ఆడుతుంది. ఆ మరణం ఎప్పుడు మనకు తప్పుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. వాటి నుంచి విడుదల, విమోచన, క్షమాపణ పొందుకుంటే మంచి. మరణం రాకముందే, రైలు రాకముందే టికెట్ తీసుకుంటాం కదండి. ఫ్లైట్ టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ, బస్ టికెట్ కానీ, అంటే మరి మంచి సౌలభ్యం కదంటే. చేతిలో మొబైల్తోనే ముందుగానే రిజిస్టర్ చేసుకుంటారు.
నా టికెట్ రిజర్వ్ చేసుకుంటారు. ఎప్పుడో వచ్చే ట్రైన్, ఎప్పుడో వచ్చే బస్సు, ఎప్పుడో వెళ్ళే ఫ్లైట్. అలాగైతే మరణం అనే పెద్ద వచ్చి మనం సమాజం ముందే పాపక్షమాపణ అనే టికెట్ మనం తీసుకోవాలి. ఆ పాప పరిహారం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పాప మానవులందరూ పొందుకోవాలి. అది గొప్ప ధన్యత. కానీ లోకస్తులకి మాట చెబితే అర్థం కాదు. మన వాళ్ళు కూడా చాలా మందికి అర్థం కాదులేండి. ధన్యత ఏమనుకుంటారు మన వాళ్ళు? లెక్క ధన్యత ఉన్నారు. లెక్క ధన్యత సంపాదిస్తే ధన్యత. మేడలు, గింజలు, ఆస్తులు, అంతస్తులు కలిగి ఉంటే ధన్యత. గొప్ప చదువులు, పదవులు సంపాదిస్తే ధన్యత. లోకంలో ఉన్న వాటి అన్నింటినీ సంపాదించుకుంటే ధన్యత అని అనుకుంటారు మానవులు. కానీ బైబిల్ అలా చెప్పదు. ప్రభు చెప్తాడు, ఒకని సంపాదన వాడిని భక్తికి మూల్యం కాదంటాడు. సంపాదన వారి భక్తికి మూల్యం కాదు. అలాగే చెప్పేవారు లోకస్తులు, లోకంలో ఉన్న వారందరూ, శరీర సంపన్నులందరూ కూడా ధన్యత అనుకుంటున్నది వేరు. డబ్బులో, బంగారులో, పంటల్లో, ఆస్తుల్లో, అంతస్తుల్లో, చదువుల్లో, పదవుల్లో, అందరూ ఐశ్వర్యం, వీటన్నిటిలో కూడా అంటే వారంలో ధన్యులు, వారంలో భాగ్యవంతులు, వారు నిజంగా ఆశీర్వదించబడిన వారు అనుకుంటారు. కానీ క్వైట్ ఆపోజిట్ దేవుని దృష్టిలో అనేక ఒకని పాపాలు క్షమించబడితే అదే ఆశీర్వాదం, అదే ధన్యత. అపోస్తల కార్యం 3:26 చూడండి. అపోస్తల కార్యం 3:26. దేవుడు తన సేవకులను గుర్తించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట నేర్చుకు పంపారని చెప్పాడు. ఏది ఆశీర్వాదమో ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు లూకా ద్వారా. తన సేవకును పుట్టించి అంటే యేసుక్రీస్తు ప్రభువును పుట్టించి మరణం నొందిన వారిగా చేసి పునరుత్థానుగా లేపి మీలో ప్రతివానిని, నువ్వు నేను కూడా ఉన్నా, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన, అంటే వాడి పాపం నుండి, అతిక్రమముల నుండి, దోషముల నుండి, చెడుతనం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు అని చూస్తున్నాను. మానవుడి చెడుతనం నుండి, పాపం నుండి, దుష్టత్వం నుండి, అతిక్రమం నుండి, అన్యాయం నుండి పూర్తిగా మన్నుకోవడమే. రైట్ అబౌట్ దట్. ఇలా ఉన్నవాడు ఇలా తిరగాలి. పాపానికి ఎలా ఉన్నాడు? దుష్టత్వానికి, అతిక్రమానికి. ఆ పాపానికి పూర్తిగా మీకు చూపించాలి. దేవుని వైపు మన్నుకోవాలి. అలా మన్నుకోవడమే ఆశీర్వాదం అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పాపానికి ఎవరైతే పాప క్షమాపణ పొందాడో వాడే ఆశీర్వదింపబడిన వాడు, వాడే ధన్యుడు, వాడే భాగ్యవంతుడు. మరి మనమందరం కూడా పాపం నుంచి ప్రభు వైపుకు మళ్లించబడ్డామా? దుష్టుల నుండి దేవుని వైపుకు మళ్లించబడ్డామా? పాపం అనేది మనలో ఏమీ లేకుండా ఉన్నామా? పాపానికి నిర్వచనం ఏంటి బైబిల్ చెప్పేది? యోహాను రాసిన మొదటి పత్రికలో ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? ఈ 66 గ్రంథాల్లో ఉన్నాయి ఆజ్ఞలు, 10 ఆజ్ఞలే కాదు.
అబద్ధం ఆడవద్దు, దొంగిలించవద్దు, మోసగించవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు, నీ నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవి ఉన్నాయి. వాటిని అధిగమించడమే లేదా ప్రభు మాట, ప్రభు వాక్యాన్ని ఉల్లంఘించడమే, జవదాటమే, విస్మరించడమే, లెక్క చేయకుండా ఉండడమే ప్రభు మాటను అవిధేయత చూపించడమే పాపం. అలాగైతే మనమందరూ కూడా పాపం చేస్తున్నారు. పాప క్షమాపణ అవసరం ఏంటి మనకి? రోమం 3 ఉంది. ఏ భేదంలో లేదు, అందరూ పాపం చేసే దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఏం చేసి పొందలేకపోతున్నారు? అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటి ఆ మహిమ? పరలోకమే. మహిమలో పరలోకం. పాపము చేసి ఆ పరలోకంలోకి వెళ్ళలేకపోతున్నారు. లేదా భూలోకంలో ఉన్న పరలోకం సంఘమే, ఈ బలను ఆచరించేవారు. పాపము చేసేవారికి ఆ బలలో పాలు లేదు. ఆ రొట్టె తిని ఆ రసం త్రాగే అర్హత లేదు. ఇది ఆయన రాజ్యం, సంఘం. ఈ రాజ్యంలో కానీ ఆ పైన ఉన్న నిత్య రాజ్యంలో కానీ ప్రవేశం లేదు. ఏం చేసే? అందరూ పాపము చేసే, ఏ భేదము లేదు. భేదాలు పెట్టుకున్నారు మనుషులు కానీ, కుల భేదాలు, మత భేదాలు, ఏమంటే వర్ణ భేదాలు, వర్గ భేదాలు, చదువులో భేదాలు, ఆస్తులో భేదాలు, అంతస్తుల్లో భేదాలు. ఈనాడు కుల భేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక కులంలో అమ్మాయి మరొక కులంలో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు ఇద్దరు. చెయ్యి పట్టుకుంటే కూడా తమ కులము కానీ అబ్బాయిని తమ కులంలో ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకుంటే కూడా నరికేస్తున్నారు. చెయ్యి. ఎన్నో భేదాలు ఉన్నాయి. కానీ పిల్లల ఇందులో భేదాలు ఉన్నాయి కానీ కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, ఆస్తి, అంతస్తులు, ఏమంటే అందరూ ఐశ్వర్యం, వీటిలో భేదాలు ఉన్నాయి కానీ ఒక విషయంలో భేదం లేదు. అందరూ పాపం చేసి, మనుషులు అందరూ పాపం చేస్తున్నారు. దాంట్లో ఏ భేదము లేదు. ఈ కులం వారు పాపం చేయలేదు, ఈ కులం వారు పాపం చేస్తున్నారంటే లేదు. సమస్త జాతుల వారు కూడా యావత్ భూమి మీద సమస్త జాతి మనుషులు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా పాపం చేస్తున్నాడు. సర్వాంగాలతో పాపం చేస్తున్నాడు. చూపులో, తలంపులో, ఊహలో కూడా, స్వభావంలో కూడా, మనసులో, హృదయంలో కూడా మానవుడు పాపం చేస్తున్నాడు. ఆ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అనగా ఆ ప్రభు ఉండే మహిమ రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని పొందలేక పోతూ ఉన్నారు. కాబట్టి పిల్లల తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు. అంటే ఎందుకు పరిహారం పొందాలి? పరిహారం అంటే పాపం క్షమాపణ. ఎందుకు పొందాలి అంటే పొందకపోతే మహిమలోకం, పరలోకం లేదు. ఈ లోకం శాశ్వతమా మనకి? లేదు. మోషే అంటాడు, మనుషుని ఆయుష్కాలం 90 అంటాడు, మనుషుని ఆయుష్కాలము 70 సంవత్సరం. అధిక బలం ఉన్నాడు కదా 8 సంవత్సరాలు. అయినను దాని వైభవం అంతా, ఆ 70-80 సంవత్సరాల వైభవం అంతా ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా బ్రతించును. 70-80 త్వరగా బ్రతించును. మనం ఎగిరిపోవు. నాకు ఇప్పుడు 69 అంటే నాకు ఎట్లా గడిచిపోయానో అది, ఎట్లా గడిచిపోయానో ఆగేది 69. అందరూ మన పెద్ద ఆయన
పెద్ద ఆయన అంటారు, నీ కాసేపు పిల్లలు కూడా పెద్దయ్యా పెద్దయ్యా అంటారు. అటు పొద్దున పోయినా మొన్న చర్చికి బర్త్డే కోసం కూడా రెగ్యులర్ మీరు కూర్చున్నమాట రెగ్యులర్ ఎంత గౌరవిస్తున్నారు అక్కడ ముసలాయన. నేను ముసలాయన చెప్పాను కదా, కొంతమంది అనుకూలం అంటున్నారు, కొంతమంది పెద్దయ్య ఇక ముందు నిలబడదు. పెద్దానికి ముందు పంపించలేయా, అక్కడికి పోతే కార్యక్రమం పోతే పెద్దానికి ముందు పంపించలేయా, అది త్వరగా గుర్తించు. ఏవి మన వయసు 70-80 సంవత్సరాలు త్వరగా మనం ఎగిరిపోవద్దు. ఎగిరిపోయేది ఎవరు? మన ఆత్మ, మానవుడు జీవాత్మ, దేవుడు పరమాత్మ. ఈ మన్నైన శరీరం తిరిగి మట్టికి మన్నైపోతుంది. మన్నైన ఈ శరీరము వెనుకటి వరనే తిరిగి మట్టికి పోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలి మనం ఎగిరిపోవద్దు. దేవుని ఎదురు జీవాత్మ తల్లి గర్భంలో పిండంలోనికి దేవుడు పంపించాడు. తిరిగి ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత ప్రాణం అనే తాడుతో ఈ ఆత్మ శరీరం 2 ముడివేశాడు. మానవుడు 3 భాగాలు, ఒకటి జీవం ప్రాణం, రెండవది శరీరం, మూడవది ఆత్మ. ఈ యొక్క ప్రాణం అనే తాడు శరీరాన్ని ఆత్మను ముడివేస్తుంది. ఎప్పుడు ప్రాణం అనే తాడు ఊడిపోతుందో ఆత్మ శరీరం 2గా వేరైపోతాయి. ఇది శాశ్వతం కాదు. లోకం మనకి ప్రభువు నమ్మినా, ప్రభువు నమ్మకపోయినా, పాప క్షమాపణ పొందినా, పాప క్షమాపణ పొందకపోయినా ఈ లోకాన్ని సహజ మరణం మనందరికీ ఉంటాయి. అది మన ఆది తల్లిదండ్రులు ఆదమవులు సంపాదించారు. వారిని పుట్టించినప్పుడు దేవుడు మరణం పెట్టలేదు. కానీ ఈ పండు తిరిగి మనం నిశ్చయం చచ్చేది అని చెబితే అదే కోరుకున్నారు. తినవద్దున్న పండు తిని చావు తెచ్చుకున్నారు. ఆ మరణము మనందరికీ సంప్రాప్తమై యుగాలు వారు సంపాదించిన ఆస్తే మానవుల వారి బిడ్డలమైన మనందరికీ. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవం, నిత్య రాజ్యం. రెండవది నిత్య నాశనం, పాతాళం, నిత్య నరకం. ఈ ఆత్మ వెడలిపోతే 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పాతాళం, 2 ప్రభు ఉన్న దేవలోకం, నిత్యరాజ్యం. కాబట్టి పిల్లల ధన్యుడు ఎవరంటే పాపానికి క్షమాపణ పొంది తను తాను కడిగి వేసుకున్నవాడే ధన్యుడు. ఎందుకంటే మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఫిబ్రవరి 12:14 అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండకు ప్రయత్నించుడే, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడడు. కాబట్టి ఆ పరిశుద్ధత చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, సంపాదించుకునేది కాదు. లోకంలో ప్రాణంతో ఉన్నట్టే మనము పాపాన్ని కడిగేసుకోవాలి, తుడి చేసుకోవాలి, ఎత్తి వేసుకోవాలి, కొట్టి వేసుకోవాలి. పాపరహితులుగా మారాలి, పవిత్రులుగా, ప్రభు బిడ్డలుగా మారాలి. కాబట్టి పిల్లల పాప క్షమాపణ అనేది చాలా మానవునికి అవసరం. మత్తయి 5:20 రాయబడింది. మత్తయి 5:20 ఇలా రాయబడింది, శాస్త్రుల నీతి కంటేను పరిశీలుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో చెప్పుతున్నాను. 5:20 మత్తయి సువార్త. ఇది యేసు ప్రభు తన నోరారా చెప్పిన మాట. ఈ లోకంలో ఉంటారు శాస్త్రుల నీతి కంటేను పరిశీలుల నీతి కంటేను అంటే వీరు తమంతలో తామే నీతి మంత్రులు అనుకుంటూ ఉంటారు. వీరు స్వనీతి పరుడు,
ఏమంటే వారు చేసే ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏమంటే ఈ ఉపవాసము 10వ భాగం, దశమ భాగాలు ఉపవాసం చేయడం, దాన ధర్మాలు చేయడం, వీటి ద్వారా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా నేను నీతిమంతులం అనుకుంటారు, స్వనీతిపరుడు. అందుకని ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు. శాస్త్రులు ఏమనుకుంటున్నారో నీతి అంటే దానికంటే పరిచయులు ఏమనుకుంటున్నారు అంటే ఈ శాస్త్రులు పరిచయం అంతా యుధులే. యుధుల్లో తెగ, శాస్త్రులు ఒక తెగ, పరిచయులు ఒక తెగ. పరిచయులు అంటే వారు మతాన్ని ఎక్కువగా అంటిపెట్టుకునేవాడు. మతం విషయంలో, మతాన్ని పాటించే విషయంలో నిష్ఠాగరిష్ఠులు పరిచయులు. తూచా తప్పకుండా కొత్తిమీర పుదీనాలో కూడా దశభాగం ఇచ్చేవాడు. చక్కెరలో, ఉప్పులో కూడా దశభాగం పక్కన పెట్టారు పరిచయం. ఇంత ఖచ్చితంగా చేసే భక్తిలో నిష్ఠాగరిష్ఠుడు వీడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఆజ్ఞ నెరవేర్చడమే నీతి అని అనుకుంటాడు వాడు. మేమే నీతిమంతుల వాడు. అందుకే దేవుడు కోట్ చేస్తున్నాడు ఇక్కడ. శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను, శాస్త్రులు అనగా ధర్మశాస్త్రాన్ని ఎజ్రా శాస్త్రం అన్నాడు. ఈ గ్రంథాన్ని ప్రతులుగా రాసేవాడు. అంతకుముందు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, ప్రింటింగ్ లేదు. చేతులతోనే రాసేవారు కాటాకుల మీద, లేకపోతే ఆయా వాటి మీద రాసుకునేవాడు. దీన్ని ఎత్తి రాసినప్పుడు 7 తప్పులు దొరికితే దాన్ని కాల్చేసేవాడు. 7 తప్పుల కంటే తక్కువ ఉంటే 26 గ్రంథాలు రాసినప్పుడు, ప్రజలుగా రాసినప్పుడు 2-3 తప్పులు అయితే పర్వాలేదు, కానీ 7 తప్పులు కనబడ్డాయంటే దీన్ని కాల్చేసేవాడు. అంత జాగ్రత్తగా ఈ శాస్త్రులు వాక్యాన్ని ప్రతులుగా రాసేవారు. మేమే నీతిమంతులు అనుకుంటారు వాడు. పరిచయం కొత్తిమీరలో ఏమంటే పుదీనాలో కూడా భాగం తీస్తారు కాబట్టి వాళ్ళు మేమే అందరికంటే ఎక్కువ నీతిమంతులు. ఈ పరిచయంలోకి వచ్చిన వాడే మన పౌలు గారు. అంతకుముందు సౌలు, ప్రభు నమ్మిన తర్వాత పౌలు అయ్యాడు. పరిచయంలో తెగకు చెందినవాడు. అలాగైతే శాస్త్ర నీతి కంటేను, పరిచయ నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెబుతున్నాను. చాలా మంది మన క్రైస్తవులు కూడా ఈ శాస్త్ర పరిచయలే కాదు, కానీ మన వాళ్ళు కూడా చాలా మంది ఆ విషయాన్ని చెప్పేస్తారు. వెళ్ళేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు తాము ఇచ్చే కానుకను బట్టి, తాము పాడే పాటను బట్టి, తాము ఇచ్చే దశభాగాలను బట్టి, తాము వచ్చి ఆరాధన చేసేదాన్ని బట్టి, ఆ రొట్టె రసం వల్ల ఆచరించడం బట్టి, లేకపోతే ఇక్కడ వచ్చి ఏదో ఇలాంటి పరిచయం మైకి పెట్టడం, ఈ పరచడం, ఇంకేదో క్లీన్ చేయడం, వంట చేయడం, ఆకులు ఎత్తడం, నీళ్లు పోయడం, వీటిని బట్టి నేను నీతిమంతులం అనుకుంటూ ఉంటాను. లేదా ఇలాంటి నీతి, ఇలాంటి భక్తి ఎందుకు పనికిరాదు? మనమందరం కూడా పాపము నుండి పవిత్రుడు కావాలి, నీతిమంతులు కావాలి. అంటే మన పేరు పాపము పట్టిలో ఉందనుకోండి, ఆ పాపము పట్టిలో ఉండి మన పేరు తీసి నీతిమంతుల పట్టిలో మన పేరు రావాలి. ఎప్పుడు వస్తుందట్లా? దేవుని దృష్టిలో మనం నీతిమంతులముగా ఉంటేనే వస్తుందట్లా. ఆ నీతి ఏంటి? శాస్త్ర నీతి కంటే గొప్ప నీతి ఏంటి? పరిశీలన నీతి కంటే గొప్ప నీతి ఏంటంటే ఫిలిప్పీ 3:8 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9 పౌలు రాస్తున్నాడు ఇట్లా ఫిలిప్పీ సంఘానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని గాక, అంటే నేను ముందే చెప్పాను పౌలు పరిశీలన అని అంటున్నాడు. క్రీస్తును సంపాదన ధర్మశాస్త్రమైన మూలమైన నానీతిని గాక, అంటే పరిశీలన నీతి. తాను పరిచయుడు. అలాగే ధర్మశాస్త్రం అంతా వడగటి
వడగట్టి సాల్మును మరి సేవించిన వాడు పౌలు. మోషే ధర్మశాస్త్రం అంతా పంచగ్రంథాలని బాగా కూలంకషంగా చదివి నేర్చుకుని వడగట్టిన వాడు, సాల్ముతో పిలిచినవాడు. దాని వలన వచ్చే నీతి కాదు. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం అనుకూలమైన నా నీతిని కాక, అంటే పౌలు కంటే ధర్మశాస్త్రం ఆకులకి నెరవేర్చిన వాడు మనుషులను ఇంకో వేరేవాడు లేడు. మనుషుల తెగకు చెందినవాడు ఈయన. ఆ నీతి నాకుంది, ఆ నీతి కాదు మన పరలోకానికి చేర్చే ఆ నీతి కాక, ధర్మశాస్త్రంలో నా నీతి గారిని కాక, క్రీస్తు నందలి విశ్వాసం వలన క్రీస్తు నందలి విశ్వాసం వలన ఆయన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తము. ఏమంటే ఏ నీతి పొందుకున్నాడు ఆయన? పరిశీలన నీతి ఉంది ఆయన దగ్గర. మేమే నీతి పొందమంటారు పరిశీలు శాస్త్రులు. అందరిలో కూడా ఈయన గొప్పోడు పౌలు. కానీ ఆ నీతిని నేను ఆధారం చేసుకోవడం లేదు. ఆ నీతిని కాక నీతిమంతుడైన యేసుక్రీస్తుని సంపాదించుకుని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఏమని ఆయన నా కొరకు లోకానికి వచ్చాడు. నా కొరకు లోకానికి వచ్చి నా పాపం అంతా ఆయన మీద మోసుకున్నాడు. లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా శిలువ ప్రాణం మీదకి నా పాపాలను మోసుకుని పోయాడు. నా పాపములకు శిక్ష యావత్తు ఆయన అనుభవించాడు. నా పాపానికి శిక్ష దెబ్బలు గాయము పొందాడు. మాత్రమే కాకుండా రక్తము చెల్లింపకుండా పాప క్షమాపణ కలుగుదంటే ఆ రక్తమును కూడా ఆఖరి పొట్టు వరకు కార్చినవాడు. మరణించి పాతి పెట్టబడి మృత్యుంజయుడై అయ్యాడు ఆయన. దేవుని కుమారుడు నా కొరకు వచ్చాడు. ఈ శిలువ కార్యాన్ని చేసి ఆయన వెళ్ళిపోయాడు తండ్రి కుడి పార్శ్వంలోనికి అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, పౌరుల విశ్వాసం ఉంచి ఆ రీతిగా విశ్వాసం ఉంచితే దేవుడు తన కుమారుని బట్టి నాకు అనుగ్రహించే నీతిని నేను పొందుకున్నవాడనై మరొక మాట అక్కడ. ఆ నీతిని పొందుకున్నాడు. పొందుకున్న వారికే తెలుసు, అందరికీ తెలియదు. చూడండి జాగ్రత్తగా. ఆ నీతిని కాక క్రీస్తు నందరి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై అది ఎవరు పొందుకున్న వారికి తెలుసు. తర్వాత ఆయన యందు అగపడు నిమిత్తము ఆ యేసు ప్రభువులో భక్తి చేస్తూ నీతిమంతుడిగా అగపడుతున్నాడు. అంత స్థాయికి మనం ఎదగాలి. అప్పుడే మనకు నిజంగా పాప క్షమాపణ దొరికినట్టు. విశ్వాసం ఉంచాను ప్రభులో, నా కొరకు పుట్టాడు, నా కొరకు జీవించాడు, నా పాపం మోసుకున్నాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు పాతి పెట్టబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు తండ్రి కుడి పార్శ్వంలో హెచ్చింపబడ్డాడు, మళ్ళా నా కొరకు వస్తాడు ఆయన. విశ్వసిస్తే నాకు తండ్రి అయిన దేవుడు కుమారుని విశ్వాసం ఉంచడం బట్టి నీతి ఇచ్చాడు. ఆ నీతి పొందిన వారికే తెలుసు, అందరికీ తెలియదు. నీతి పొందుకున్నావా లేదా, whether we have received it or not అనేది they themselves knows that true fact. అందరికీ అర్థం కాదు. కానీ ఆయన ఎందో ఆ నీతి మంత్రులుగా అగపడు నిమిత్తము అన్నాడు. అగపడుతున్నామా? అంటే నేను ఇక్కడ కూర్చున్నా, ఒక ఎర్రగా కదా, ఆనందం ఎర్రగా ఉంది, ఈ టేబుల్ క్లాత్ ఎర్రగా ఉంది. అంటే ఎర్ర సింహాసనం మీద కూర్చున్నట్టు అందరు కనపడుతున్నా బాగా. ఇది కాదు కనపడాల్సిందే, ఏదైనా పడాలంట. దేవుడి ద్వారా నేను పొందుకున్న నీతి అందరికి కనపడాలి. నీతిమంతుడు పౌలు గారు, నీతిమంతుడు ఫలానా సహోదరుడు, నీతిమంతుడు ఫలానా సహోదరుడు కనపడుతున్నాడు. అది పొందుకున్న నీతి వారు ఇతరులకు అగపడేటట్టుగా వారు చూపిస్తున్నారు. అది ముఖ్యం. నీతి ఉంటే అగపడుతుంది, అగపడకుండా ఉండదు.
నిప్పుంటే పొగ వస్తుందో లేదా? నీతి ఉంటే అగబడుతుంది. ఎట్లా ఆ నీతి క్రియలు, ఆయా నీతి క్రియలు, సత్క్రియలు ప్రభు కొరకు మనం చేయడం ద్వారా ఆ మనం చేసే ఆ క్రియలను బట్టి నీతి ఉంటామా కాదా కనబడుతుంది. ఈ చెట్టు మంచిదా కాదా ఎక్కడ తెలుస్తుందంటే, ఈ చెట్టు మంచిదా కాదా ఎక్కడ తెలుస్తుంది? ప్రభే చెప్పాడు. ఎక్కడ తెలుస్తుందంట? దాని ఫలములను బట్టి ఇది మంచిదా చెడ్డదా అని చెప్పొచ్చాడు. దాని ఫలమును బట్టి ఇది చెడ్డది, దాని ఫలమును బట్టి ఇది మంచిది అని చెప్పొచ్చు. అలాగే మనమంతా రెండు కాళ్ళ చెట్లు. దావీదు ఏమంటాడు? నేను దేవుని మందిర వర్ణంలో మరి పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటాడు. దేవుని మందిరాలలో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను అంటాడు. మానవులందరూ కూడా వెళ్ళారా ఒక్కొక్క చెట్టు. సంఘం అనేది ఒక తోట, యెహోవా నాటిన తోట. ఈ తోటలో చెట్లు మనమే. రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. చెట్ల పని ఏంటి? ఫలములు ఫలించాలి. లేకపోతే ఎందుకంటే నేను అంజూరపు చెట్టు వేసిన, ఇవాడికి 10 తిన్నాను. నా భుజాల వరకే ఉంది ఆ చెట్టు, చిన్న కుండీలో. ఇప్పటికి 10 పండ్లు తిన్నాను, అంజూరపు పండు. చెట్టు ఎందుకు వేస్తాం? ఫలములు రావాలనే కదా. అలాగే ఈ చెట్టు నాటాడు లోకంలో ఉన్న మనల్ని. అరణ్యములో లేకపోతే ఆ పొదల్లో మరి ముళ్ళ కంపల్లో ఉన్న మళ్ళు తీసుకొని వచ్చి ఆ ముళ్ళని జూరేసి, ఆ కంపంతా జూరేసి, ఆ కుమ్మ చెట్టు చుట్టూ ముళ్ళు ఉంటాయి, తాటలు అవన్నీ వాళ్ళు ఒలిచేసి నీట్గా చేసి ఏమంటే దేవుని మందిరంలో ఒక పరికరముగా, ఒక సాధనముగా, లేదా అక్కడ ఉన్న చెట్టును తీసుకొచ్చి సంఘం అనే తోటలో నాటాడు. అంజూరపు చెట్టు కావచ్చు, ఒలివ చెట్టు కావచ్చు, ద్రాక్ష చెట్టు కావచ్చు, ఫలములలో ఉన్నాయి. ఆ ఫలములను బట్టి ఇది మంచిగా కాదని చెప్పారు. అలాగే నీతి, దేవుని యొద్ద నుండి పొందిన నీతి కనిన దేవుడు తన కుమారుడు బట్టి కుమారుడు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నీతిని నీకు నాకు పౌరుకు అనుగ్రహించాడు. ఆ నీతి అగబడాలంటున్నాడు. ఎట్లా అగబడుతుంది? మంచి చెట్ట లేదా ఎట్లా ఎట్లా అగబడుతుంది? దానికి ఫలం పడతాడు కదండి. అది ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు కాసిన పండు. అవి పుల్లగా తీయవా అనేది ఎక్కడ తెలుస్తుంది? ఊరిగా ఆకారాన్ని కనబడతాయనుకో, ఆకారాన్ని కనబడిన అయిపోయిందా? అవి పుల్లగా లేకపోతే తీయనివే రుచి చూస్తే తెలుస్తుంది. అలాగే మనం వేరేవాడు రుచి చూడాలి. నిన్ను నన్ను రుచి చూడాలి వేరేవాడు. మనం వాడ్చి వడగట్టాలి. మనం ఎట్లా వాళ్ళు తెలియబడాలి ఎదుటి వారికి. ఎట్లా దానికో ఎట్లా వాడుకో ఒకసారి పిచ్చితే తెలుస్తుంది. పిచ్చితే రాజుని గట్టి పిచ్చాను అప్పుడు తెలుస్తుంది. మంచిదైతే ఏం అనుకుంటుంది అని అంటే, చెడ్డదైతే లకారాలు కాదు, మన లకారాలే వస్తాయి. పిచ్చితే తెలుస్తుంది ఎట్లా వాడు ఈ మనిషి, ఎట్లా పాపం, ఎట్లా దగ్గర. కొంతమంది టెస్టులు కూడా పెడతారండి. వెళ్ళిపోయినప్పుడు ముందు కొంచెం విసిగిచ్చి ఆ పిల్లలు అబ్బాయి కొన్ని టెస్టులు కూడా పెడతారు, ఎట్లా చూస్తారు. కాబట్టి ఊరికే ఫలములు కాసిన ఫలం ఏమి కాదు, కానీ అది చెడ్డవా మంచివా, తీయవా పుల్లనివా అనేది కూడా అదొకడు నిమిత్తము ఏం చేస్తున్నాడు ఆయన? ఏ విధము చేతన మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగునని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో బాలివాడము ఎత్తిలో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటకు సమానముగా ఎంచుకుంటున్నాను. సమస్తమును కూడా నష్టపరుచుకొని పౌరుకి ఏమేమి ఉన్నాయో అది ఆత్మీయంగా కానీ, లేకపోతే శరీరంగా కానీ, తన కులము ప్రీతిగా కానీ,
తనకున్న యోగ్యతలు బట్టి కానీ, తనకున్న చదువును బట్టి కానీ, తనకున్న పాండిత్యాన్ని బట్టి కానీ, తనకున్న తెలివితేటను బట్టి కానీ, తనకున్న ఆస్తిని బట్టి కానీ, ఏమంటే తనకున్న వాక్యంలో జ్ఞానమును బట్టి కానీ, ఇవన్నీ సమస్తమును నష్టపరుచుకొని గంటతో సమానముగా ఎంచుకున్నానంటున్నాడు. ఎవరిని సంపాదించుకొని పైన క్రీస్తును సంపాదించుకొని, ఏమంటే క్రీస్తు కొరకు అంటే క్రీస్తు అంటే అంత మరి గొప్పవాడు. ఆయన శిష్యరికానికి వెలబెట్టాడు. మన శిష్యరికంలో చేరాలంటే వెలబెట్టాడు. ఏ వెలబెట్టాడు? తండ్రి నాయన, తల్లి నాయన, భార్య నాయన, బిడ్డల నాయన, అక్క చెల్లెల నాయన, అన్న చెల్లెల నాయన, చివరికి నీ ప్రాణము కూడా నీవు ద్వేషింపకుంటే నీవు నాకు శిష్యుడు కానేడు. యేసు ప్రభు శిష్యరికంలో చేరాలంటే, ఒక కాలేజీలో పిల్లోడు, స్కూల్లో పిల్లోడు చేరాలంటే డొనేషన్ పెట్టాలి. ఏమంటే ఇంత 5 లక్షలు అంటారు, నా రిసీప్ట్ కూడా ఇవ్వదు. అలా దేవుని శిష్యరికంలో చేరాలంటే డబ్బులు అడగలేదు. అంటే ఈ ప్రిన్సిపాల్ స్కూల్ కరస్పాండెంట్ అడిగినట్టు డబ్బులు అడగడం లేదు. లక్షలు ఆయన ఏమడుగుతున్నాడు? ప్రేమ అడుగుతున్నాడు. నీ ప్రేమ నా ప్రేమ కావాలి. ఎంత ప్రేమించాలంట? నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అక్క చెల్లెల కంటే, అన్న చెల్లెల కంటే, బంధువుల కంటే, నీ ఆస్తి కంటే, నీ దగ్గర ఉన్న సొమ్ము సామర్థ్యం అన్నిటికంటే, చివరికి నీ ప్రాణం కంటే నన్ను ప్రేమించాలి, లేదా వారిని ద్వేషించాలి. అలా ద్వేషింపని వాడు నా శిష్యుడు కానేరంటే ఇప్పుడు వెలగట్టండి. ఆ శిష్యుడిలో చేరాలి. నా గురువు నేను ఆ శిష్యుడికి చేరాలి. ఎంత విలువ చెప్పండి? ఎంత కోరుకున్నాడు ఆయన ఫీజు కట్టమని? ఎంత ఫీజు కట్టాలంట? ప్రేమ, డబ్బులు కాదు. మరి అంత విలువ చెల్లించారా? అంత విలువ చెల్లించి శిష్యుడు అయ్యారా? వాడు నా శిష్యుడు కాను. ఎవడన్నా నన్ను వెంబడింపబోలేడో తను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని, అంటే కొంచెం చెప్పిన వాళ్ళందరినీ ద్వేషించి నన్ను వెంబడించవలను. ద్వేషించవాలంటే వాడు నమ్మలేదు. చివరికి నా ప్రాణమును ద్వేషింపకుంటే అన్నాడు. ప్రాణం ద్వేషిస్తే బ్రతికేది ఏమంటే, నా ప్రాణం లేదు చంపుకుంటాను. మీరు ఏమేం ఖర్చు చేస్తారు? ఏం ప్రోగ్రెట్ అవ్వగలరు? ద్వేషించడం అంటే దేవుడి కంటే నా ప్రాణాన్ని కూడా నాకు తీపిగా ఎంచుకోకూడదు, తక్కువగా ప్రయత్నించాలి. తండ్రిని, భార్యను, పిల్లలను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను యేసులో ఉంటే తక్కువ ప్రయత్నించాలి అని అర్థం. ఎంత విలువ ఉందంటే ఆయన వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. జిల్లా కలెక్టర్ అనుకోండి, అక్కడ పెట్టాల్సిందే. అవే వెంబడించాలి, ఉపేక్షించు, తన సిలువను ఎత్తుకోవాలి. నేను చెప్పారా ఇస్తారు వాళ్ళందరూ దేవుడు మనకు సిలువగా ఇచ్చాడు. వాళ్ళందరూ మోసుకోవాల్సిందే, వాళ్ళందరినీ పోషించాల్సిందే, వాళ్ళందరికీ ఖర్చు చేయాల్సిందే, వాళ్ళందరి వరకు మన చెమట మార్చాల్సిందే, వాళ్ళు భోజనం పెట్టడానికి. తన సిలువను ఎత్తుకొని ఇంకా సిగ్గు, అవమానం, రోగాలు ఏముంటాయి సిలువ అంటే. తన సిలువను మోసుకొని నన్ను వెంబడించిన ప్రతి దినము నన్ను వెంబడింపవలేదో అన్నాడు. అలాగైతే ప్రియులారా, ఇంత సంగతి ఉంటే, అలాగైతే తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. మరి ఆ ధన్యతను మనం పొందుకున్నామా ప్రేమైన వాళ్ళ గమనించండి. అలాగైతే ఆ గొప్ప ధన్యత మనకు ఎలా వస్తుందంటే, చూడండి మత్తయి సువార్త 11:28, మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి మార్గం సహోదరులారా, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను కనుక మీ మీద నా గాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. ఏం చేయాలంట? పరిహారం పొందాలంటే, ప్రాయశ్చిత్తం పొందాలంటే ఆ మాటకు విధేయత చూపించాలి, లోబడాలి, ఆ పాప పరిహారం పొందుకోవాలి.
మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించుకోవాలి. అలాగే ఏం చేయాలంటే రండి, ప్రయాసాన్ని పాలు పోసుకుంటున్న సమస్య జరుగులా నా ఇంటికి రండి, వచ్చి నేను సాత్వికుడము దీన మనసులో వాడడం కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నేను చాలాసార్లు మీకు చెప్పిన ప్రాణం బైబిల్లో వస్తే ఆత్మని చదువుకోండి అని చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో ఆత్మనే నాకు స్పిరిట్, తెలుగు బైబిల్లో ఎందుకు ప్రాణం అని రాశారు నాకు తెలుగు. కానీ అప్పుడు మీ ఆత్మకు శాంతి దొరుకును. ఎప్పుడు నా కాడి మీ మీద ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకున్నాడు అన్నాడు. అలాగే కాడి ఎక్కడ ఉంటుందంటే ఎద్దుల మెడ మీద ఉంటుంది. ఆ కాడి ఎత్తుకొని అంటే మన మెడ మీద పెట్టుకోమంటారు. ఆ కాడి అంటే ఫిజికల్ గా కాదు, కానీ ఆ కాడి మెడ మీద ఎత్తుకొని అంటే నా మాటకు విధేయత చూపించి నాకు లోబడి అని అంటారు. విలాప వాక్యంలో 3:27, విలాప వాక్యంలో 3:27లో చూడండి ఏం రాస్తుంది. 3:27 యవన కాలమున కాడి మోయుగా నరునికి లేదు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. యవన కాలములోనే కాడి మోయుగా నరునికి మేలు, యవన కాలంలోనే విధేయులు అవ్వడం మేలు. అలా యోసేపు విధేయత చూపించాడు, దానియేలు యవన కాలంలోనే విధేయత చూపించాడు, మోషే యవన కాలంలోనే విధేయత చూపించాడు, సమూయేలు యవన కాలంలోనే విధేయత చూపించాడు. ఈ చిత్రం నేను నలుగురు ఎంత గొప్పవాళ్ళంటే దావీదు కానీ, సమూయేలు కానీ, యోసేపు కానీ, మరి మోషే కానీ ఎంత గొప్పవాళ్ళు. పసితనములోనే బాలుడిగా ఉన్నప్పుడే దానియేలు అయితే, షడ్రక్ మేషక్ అబేద్నెగో అయితే రాజాని కూడా భయపడலாம், సావుకు భయపడலாம். డెత్ సెంటెన్స్ ఇచ్చేశారు, చంపేసేయండి అయినా కూడా వీళ్ళు ముగ్గురు అందులో వేసి చంపేయడం అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు సింహముల బోన్లో వేసి చంపేయండి అన్నారు. అయినా కూడా డెత్ సెంటెన్స్ పాస్ అయింది ఆల్రెడీ. అయినా కూడా ఈవెన్ భయపడలేదండి, యథా ప్రకారంగా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రజలకు మొక్కేవాడు. ఏం చేసుకుంటావు చేసుకో, ఎందుకు మేజాడు నిలబెట్టి చెప్పారు. ఎందుకు మేజాడు నీకు భయపడమే, మా దేవుడు జీవము గల దేవుడు. ఇవన్నీ తప్పించినా సరే తప్పించకపోయినా సరే వీళ్ళ రాజు ఆజ్ఞకు లోపడలేదు, కానీ ఏ ఆజ్ఞకు లోపడ్డారు? దేవుని ఆజ్ఞ. అనగా ఆ కాడి కిందికి వచ్చారు వాడు. ఆ కాడి వారి మెడ మీద ఉంది, దేవుని కాడి. చిన్నతనములోనే యొకెబెదు భర్త ఎవరు? ఎక్కువైన భర్త అమ్రాము యొకెబెదు నేర్పించిన మాటలు నేర్చుకోవాలి. అన్న నేర్పించిన మాటలు సమూయేలు నేర్చుకోవాలి. ఏమంటే దానియేలు ఫలితం తెలుసా? ఇక్కడ దావీదే, దావీదు అబీగయీలు పుట్టిన రెండవ కుమారుడు దానియేలు. దావీదు అబీగయీలు నేర్పించాడు. చిన్నతనంలోనే బాలుడుగా ఉన్నప్పుడే మోషే అంటాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయంలో ఎంత గొప్ప భాగ్యం అని, అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుడు శ్రమ అనుభవించడం మేలని తలంచి మరో కుమారుడు అనిపించుకోకుండా, రాజాజ్ఞకు భయపడకుండా ఆయన మరి భవిష్యత్తులో కలిగే బహుమానం ఎదురు చూస్తున్నాడు అని ఆ మాటలు ఫరో నేర్పించాడా? ఫరో మాట నేర్పించిందా? ఐగుప్తు రాజ్యంలో ఏ పాస్నాన్ని నేర్పించాడా? మోషే. తల్లి యొకెబెదు అమ్రా నేర్పించాడు. దావీదు అబీగయీలు నేర్పించాడు. దానియేలు సమూయేలు అన్న నేర్పించాడు. అలాగైతే ఆ కాడికి మీకు యవనములోనే రావడం, యవనములోనే విజయం చూపించడం. ఈనాడు చాలా ముసలోళ్ళు అయ్యారు. ఏమంటే మరణానికి దగ్గరగా ఉన్నారు చాలా మంది నాలాగా.
కాబట్టి అయినా కూడా ఇంకా ప్రభు నమ్ముకోలేదు, ఇంకా నీతిమంతులు కాలేదు, ఇంకా నీతిమంతులు లిస్టులోకి రాలేదు, ఇంకా నీతి తమ జీవితాల్లో అందపరచకుండా ఉన్నారు, ఇంకా పాప లిస్టులోనే ఉన్నట్టు కనబడుతున్నారు. అలాగైతే ప్రేమైన వాళ్ళ గమనించాడు, మరి శాంతి సమాధానాలు ఇచ్చేవాడిని వాక్యము చెబుతుంది. మరి ఆయన పాప క్షమాపణ అనే ధన్యత మరి రోమ 4:7 చూడండి. రోమ 4:7 రోమ 4:7 ఎలాగంటే తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి వెంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారి గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి ఎంచబడింది కొంటున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి ఎందుకు ఎంచబడిన? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరి సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి వలన వారికి నీతి ఆరోపించడమై అతడు సున్నతి పొందక ముందు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి గుర్తు పొందారు. అలాగైతే 103 చూడండి, 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూసారంటే మనమందరం పాపలమే అని తేలింది, పాపం లేకుండా ఎవరు లేము. మరి పాపం చేయకుండా మేలు చేయించుకుంటూ నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడని ప్రసంగి 7:20 మనము చదువుతున్నాం. అలాగే 103 కీర్తన 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనే మాట మనం చదువుతున్నాం. అలాగే మరి యోహాను 14:27 కూడా ఆయన తన శాంతిని మనకు అనుగ్రహించినట్టుగా, మరి లోకం ఇచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 14:27 చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అలాగే పిల్లల మరి పాప క్షమాపణ మరి పొందుకుంటే ధన్యత అని చూస్తున్నారు. పాప క్షమాపణ గల కారణాలు మరి ఎన్నో చూడండి. ఎందుకు మనం పాప క్షమాపణ పొందాలి అని అనుకుంటే మరి రోమా పత్రిక 3 ఎందుకు పాప క్షమాపణ మనకు అవసరము అనేది మనము గమనించినట్లయితే 3:19 చూడండి. ప్రతి నోరు మూయబడినట్టును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్టును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైంది. 3:23లో ఏవైనా అందరూ పాపం చేసి ఉన్నారు, అందుకే దేవుడు అందరికి మహిమ పొందలేకపోతున్నారని మనం చూస్తున్నాం. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్లు అని ఉంది. కాబట్టి ప్రియులారా, సర్వలోకము కూడా పాపము చేస్తూ ఉన్నారు, పాపానికి లోనై ఉన్నారు అనే సంగతి మనము గమనించాలి. అలాగైతే మరి తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నప్పుడు మనకు ఏం చేయాలి? రోమ అపోస్తల 2:38 చూడండి. 2:38 పేతురు వీళ్ళు ఏం చేశారంటే 36 చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే, వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువును సిలువ వేసి చంపి పాపం చేశారు. ఇంతకంటే గొప్ప పాపం ఉంటుందా? మీరు సిలువ వేసిన ఈ యేసు దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్నవాడని చెప్పారు.
వారు అంటే ఆ చంపిన వారు యేసుప్రభును ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయకుండా పేతురును కనమకోసం అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటున్నాడు. మీరు మారు మనసు పొందంటే రైట్స్ పొందుతారు. దుష్టత్వం నుంచి మండుకుంటే ఆ పాపానికి గండి కొట్టండి, మారు మనసు పొందండి, అప్పుడు పాప క్షమాపణ మీకు కలుగుతుంది అని అంటున్నాడు. 5:31 చూడండి, ఇది అపోస్తలుల కార్యం 5:31. ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరే. ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై, మారు మనసు ఇస్తాడట, పాప క్షమాపణ ఇస్తాడట, దయచేయుటకై దేవుడు అనగా ప్రభువును అధిపతినిగాను రక్షకునిగాను చేశాడట. అలాగైతే యేసు ప్రభు ద్వారానే మరి పాప క్షమాపణ రక్షణ కలుగుతుందని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 4:12 చూడండి. అపోస్తలుల కార్యం 4:12. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఈ నామముననే అంటే యేసు ప్రభు నామములోనే. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, మరి ఏ ఆకాశము క్రింద ఉన్న మరి ఏ నామము ద్వారా రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. ఈ నామము వలననే, ఈ నామముననే మనం రక్షణ పొందవని కానీ ఆకాశము కింద మనుషులకు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు అని. అలాగైతే ప్రేమ గమనించండి, ఆయన అసలు ఎందుకు పొందాలి ఈ పాప క్షమాపణ అని అంటే, యేసు ప్రభునే ఎందుకు నమ్మాలి అని అంటే, ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఆయన మరణమే కారణం, ఆయన శిలువ రక్తమే, శిలువ మరణమే కారణం, ఆయన రక్తమే కారణం. 9:22 హెబ్రీయులు 9:22 ఉంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని ఉంది. ఎఫెసీ 1:7 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, అంటే యేసు ప్రభు రక్తము వలన మనకు విమోచనం, అంటే విడుదల, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే మరి పాప క్షమాపణకు మరి కారణం ఏంటంటే మరి ఆయన రక్తమే అనేది, ఆయన మరణమే అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఆయన మనం ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన రక్తంతో మనల్ని కడిగాడు. చూడండి, ప్రకటన 1:6. ప్రకటన 1:6లో గమనిస్తే, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు ఎందుకు రక్తం కార్చాడు? మనం ప్రేమిస్తూ రక్తం కార్చాడు. ఆయన ఊరికే మరి అతిక్రమం పరిహారం పొందినవాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని కొట్టి మాటలు చెప్పిన వాడు కాడు. తన పాపములకు పరిహారం ఎలా పొందగలడు ఒకడు? తన పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా పొందగలడు ఒకడు?
తన దుష్టత్వం నుంచి ఒకడు ఎలా మన్నుకోగలడు, ఒకడు ఎలా ఆశీర్వాదం పొందగలడు అని ఒకటి మాటలు చెప్పిన వాడు కాదు, వాక్యం చెప్పిన వాడే కాదు. ఆయన ప్రేమించుచు మనలను తన రక్తము వలన అనే మాట మనం చూస్తున్నాం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వారికి, మన 4 నంబర్ ఉంది కింద, కడిగిన వానికి, మనం ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం కడిగిన వానికి. అలాగైతే మనకు చేయగలిగినంత చేశాడంటే, అతిక్రమం పరిహారం పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు. ధనుడు ఎందుకు మొదలుపెట్టలే? ఆ ప్రాయశ్చిత్తం ఎలా పొందాలి, ఆ పరిహారం, ఆ పాప క్షమాపణ ఎలా పొందాలి అని చెప్పాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని ఆ రక్తము ఆయనే చిందించాడు. ఎలా చిందించాడు? మనం ప్రేమించు అన్నమాట చూస్తున్నాం. ఎంత ప్రేమించాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 4:10, మొదటి యోహాను పత్రిక 4:10. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపారు. ఇందులో ప్రేమ ఉన్నది. అక్కడ ప్రాయశ్చిత్తం అనే మాట గురించడానికి అందులో మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే ప్రభువే మనం ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటున్నట్టు. మనం చదువుకున్న కీవర్స్లో ఏముంది? తన అతిక్రమం పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఆ ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అంటే, ప్రాయశ్చిత్తం అంటే దానికి మూల్యం చెల్లించాలి, క్రయము చెల్లించాలి, వెల కట్టాలి, ఖరీదు చెల్లించాలి. మన పాపం పోవాలంటే భయంకరమైన పాపం. ఒక తప్పిదం చేస్తే కోర్టు వాళ్ళు జరిమానా కట్టమంటారు. నీ పాపం తీసేసి నువ్వు నీతిమంతుడుగా, పాపం లేదు, నువ్వు నేరస్తుడు కాదు, ఏ నేరము లేదు నీలో అని జడ్జి గారు డిక్లేర్ చేయాలంటే 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించు, ఒక 60,000 జరిమానా కోర్టు వారికి కట్టు. అప్పుడు నీ నేరం కొట్టేస్తానంట. ఆ నేరం కొట్టివేయబడాలంటే 1 శిక్ష అనుభవించాలి 1 సంవత్సరం. రెండవది 60,000 జరిమానా వేశాము, పెనాల్టీ కట్టాలి కోర్టుకంట. అప్పుడు నేరం కొట్టేస్తామంట. అదే ఉంది ఇక్కడ. ఏమంటే మన కొరకు శిక్ష అనుభవించాడు సిలువలో ఆయన. ఒక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్లగా, 2 కాళ్ళ గొర్రె పిల్లగా మన కొరకు 6 గంటలు ఏమంటే ప్రాణంతోనే, అది గాలులు దండెత్తి వరకు ఒళ్ళంతా ఛిద్రమైపోయి, సొగసును స్వరూపము లేకుండా రక్తము ముద్దగా మార్చబడి, శరీరంలో ఉన్న ప్రతి జాయికి కూడా తొలగిపోయి, ఒక బలి పశువులాగా రాముకు వేలాడాడు. శిలువ ప్రాణానికి శిక్ష అనుభవించాడు. పాపం వచ్చి జీవితం మరణ శిక్ష కూడా అనుభవించాడు, చనిపోయాడు. జరిమానా జుర్మానా కూడా కట్టాడు. 60,000 జుర్మానా కడితే కొట్టేస్తామంటారు. ఈయన కట్టిన జుర్మానా ఇంకా మన ప్రాణమే. ఏమంటే మన ఇంటికి విలువ ఉంది, ఏమంటే మనతో బంగారుకు విలువ ఉంది, మైకు విలువ ఉంది, మందిరానికి విలువ ఉంది, ప్రతిదానికి విలువ ఉంది. మన కాళ్ళకు చెప్పే చెప్పులు కూడా విలువ ఉంటాయి. ప్రభు ద్వితీయోపదేశకాండలో ఇచ్చాడు, దేహానికి రక్తమే ప్రాణం, దేహానికి రక్తమే ప్రాణం. అలాగే రక్తం పోయిందంటే ప్రాణం పోయినట్టే. కాబట్టి ఆయన విలువ ఎంత చెల్లించాడు మనకు? తన ప్రాణ రక్తం అర్పించాడు. ఆ ప్రాణానికి విలువ ఇద్దరు కట్టడం ఎవరన్నా? లోకమంతా సంపాదించి డబ్బులుగా కుప్ప వేసినా కూడా మరి ఒక మనిషి ప్రాణమే పోయిన ప్రాణం. దేవుడి ప్రాణం వస్తుందా? అలాగైతే ఆయన మన కొరకు ఎంత మూల్యం చెల్లించాడు. పేతురు రాసిన 1వ పత్రిక ఆయన చెల్లించిన మూల్యం 1:19. పేతురు రాసిన 1:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము నాకు గొర్రె పిల్ల బట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని మీరు ఎరుగుదురు కదా.
అంటే విమోచింపబడితే లేదా విడిపించబడితే లేదా మీ నేరము పాపము దోషము కొట్టివేయబడింది మూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అమూల్యమైన రక్తము చేత ఉంటాయి. మూల్యం అంటే వెల, అమూల్యం అంటే ఇంత వెలకట్టలే, అంత విలువ ప్రభు ఇప్పుడున్న ప్రతి ఒక్కరితో ప్రతి యావత్ భూమి మీద ఉన్న సమస్త జాతుల మనుషులందరి ప్రతి స్త్రీ కొరకు ప్రతి పురుషుని కొరకు ఆయన వెల చెల్లించాడు. చెల్లించి ఏం చేయాడు చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1-2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరము సున్నతి పొందుట వలనను మీరు మృతులై ఉండగా, ఏమంటే మనమందరం కూడా చర్చలో లాగుతున్నాం పాపం చేసి ఉండగా, దేవుడు ప్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము, అంటే మనందరికీ ఒక పత్రం రాయబడింది, పాపము పత్రం. మన పాపాలన్నీ లిస్టు చేయబడ్డాయి. యూదా పాపం ఇనుపగడ్డంతో రాయబడి ఉంది అని మనం చదువుతాం. యూదా పాపం ఇనుపగడ్డంతో రాశాడట. అలాగే మన పాపాలన్నీ కూడా అక్కడనే రాయబడ్డాయి. కాబట్టి పంచాయతీ ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ మరణ జరిగిన రిజిస్టర్లు ఉంటాయి. చర్చకుంటే అడుగు కట్టించాం. అట్లా పాపాలన్నీ కూడా రిజిస్టర్ చేయబడ్డాయి మనవన్నీ. ఆ పత్రాలన్నీ దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, అనగా శిక్ష అనుభవించడానికి పాపాలు రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులకు అధికారులు నిరాయుధంగా చేసి శిలువ చేత దేవచముతో వారిని పట్టి తెచ్చి వాహారముగా వేడుకకు కనుగొచ్చాడు. వీళ్ళందరినీ కూడా పట్టి తెచ్చాడు. ఎవరేం చేయలేకపోయాడు, సైతాను ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే పాపం నుంచి జీతం మరణం, ఆ మరణ శిక్షను అనుభవించాడు. పాపానికి మూల్యం చెల్లించాలి, నేను జరిమానా చెల్లించాలి, జరిమానా కూడా చెల్లించాడు. పాపానికి శిక్ష అనుభవించాడు, పాపానికి వచ్చే జీవితం మరణం కూడా అనుభవించాడు. ఇంకా ఎవరు అని అడిగే, నీ పాపాలు మన కోసమే చేశాడు అంతా, ఇంకా మనం అడిగేవాడు ఎవడు? నీ పాపం ఇంకా ఉంది అని చెప్పేవాడు ఎవడు? మన పాపానికి వచ్చే శిక్ష అంతటికి ప్రాయశ్చిత్తం చేశాడు శిలువ మీద. అలాగైతే ఆయన నామకు చేశాడని మనం విశ్వసించడమే, ఆ మరణము నా కొరకే అని ఒప్పుకోవడమే, ఆ ప్రభు తగిన దేవుడు మనకిచ్చే ఆ పాప క్షమాపణ సంపూర్ణంగా పొందుకోవడమే నిలిచి ఉంది. అలాగైతే ప్రియులారా, విశ్వాసం ఉంచుట ద్వారా పాప క్షమాపణ దొరుకుతుందని ఎన్నో మాటలు ఉన్నాయి. పాప క్షమాపణ అనేది ఒక ధన్యతగా దేవుడు చెబుతున్నాడు. ఆయన మీ పాపాలన్నీ కూడా, మీ సంకటాలన్నీ కూడా మరి ఆయన క్షమించే వాడు, గురించి వేసేవాడిని మనం చూస్తున్నాం. ఆయన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన మీద ఉన్న ముద్రతో కూడా ఆయన కొట్టివేసేవాడుగా ఉన్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువును ఈ భూలోకానికి పంపించాడు. కాబట్టి యోహాను సువార్త 5:24 చూడండి. యోహాను సువార్త 5:24 ఏమిటక్కడ? యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను.
మరొక మాట చదివి నేను ముగిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, అబ్రహాము ఇదే జరిగింది. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధాన పడాలి. ఎందుకు దేవునితో సమాధాన పడాలి? దేవునికి విరోధంగా మనం తప్పిదం చేశాం, అతిక్రమాలు చేశాం, దోషములు చేశాం, చెడుతనములు చేశాం, అన్యాయం చేశాం. ఏమంటే చేయరాని ఘోరమైన నేరాలు మనం చేశాం. అధికారంలో నడినెత్తి వరకు సర్వాంగాలతో మనం పాపం చేశాం. దేవునికి ఉగ్రతకు చోటిచ్చాం. ఈనాడు కరోనా దేవుడు ఉగ్రతే. కాబట్టి పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా, యునైటెడ్ కింగ్డమ్స్ అన్నింటిలో కూడా సెకండ్ వేవ్ వచ్చింది. రెండవసారి కరోనా జరగబడింది. మొదటిసారి వచ్చినప్పుడు నష్టము కంటే డబుల్, రెట్టింపు నష్టం జరుగుతుంది. పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా మనకు కూడా సెకండ్ వేవ్ వస్తే రావచ్చు. కాబట్టి ఆయన ఉగ్రతకు చోటిస్తున్నారు మానవులు. ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఆయన మన కొరకు ప్రయత్నం ప్రాయశ్చిత్తం చేశాడు, మూల్యం చెల్లించాడు. చూడండి, ఇదే 5వ అధ్యాయంలో 6వ వచనం. అంటే ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా, క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుల కొరకు సైతం ఒకరు చనిపోతారు. మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే వచ్చింది. అయితే దేవుడు మన ఎవరు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాదు, వెల్లడిపరుచుతున్నాడు, ప్రదర్శిస్తున్నాడు. ఎట్లనగా మన ఇంకను పాపులమై ఉండగానే 8వ వచనం. ఎలాగనగా ఎట్లనగా మన ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు చనిపోయింది ఆయన. మన కొరకంటే ఎవరు? మనం ఆ పాపములు, దుష్టులు, అతిక్రమం చేసిన వారు, దోషులు, చెడ్డవారు. బాల్యం నుండి మన స్వభావం చెడ్డది. మన మార్గాలన్నీ అది మన ఆరోగ్యం, మన మార్గాలను చెరిపి వేసుకున్నవాడు. పాపము, జీవితం, మరణానికి మాత్రమే పాత్రుడమ్మా. అట్టి మన కొరకు ఆయన ఏమంటే 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. రక్తం వలన పాప క్షమాపణ మాత్రమే, పాప క్షమాపణ కలిగింది, నీతిమంతులుగా తీర్చబడ్డా మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. దేవుని ఉగ్రత మానవుల మీద ఉంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చిందని చూస్తున్నా. వీళ్ళు అలాంటిగా ఆగదు. అంటే ఇలాంటి తీర్పులు చాలా కుమ్మరింపబడతాయి. ఫస్ట్ ప్రపంచానికంతా మొట్టమొదటిగా వచ్చేది. మామూలుగా పాపం ఎవరు చేసిన పాపాన్ని పట్టుకోవాలి శిక్ష, రోగాలు, వ్యాధులు, బాధలు అనుభవిస్తున్నారు. కుష్టు వ్యాధి అనేది పాపాన్ని బట్టే వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి పాపాన్ని బట్టే వస్తుంది. పాపం చేసేందుకే ఎయిడ్స్ వ్యాధి, పాపం చేసేందుకే ఆ కుష్టు వ్యాధి అయింది చెబుతారు. ప్రతి రోగం పాపం చేసిన దాన్ని బట్టే. ఈ కరోనా కూడా పాపాన్ని బట్టే. కానీ మిగతావన్నీ ఆ ఒక్కొక్కరికి వచ్చాయి. కానీ ఈ కరోనా ప్రపంచానికంత సమస్త దేశాలు ఇది ప్రారంభమే. చాలా మంది అమెరికాకు పోయినప్పుడు ఇది కరోనా దేవుడు పంపించిందా లేకపోతే చైనా వాడు పంపించిందా అడుగుతున్నారు. అయ్యారు కరోనా ఏంటంటే అడుగుతున్నారు. దేవుడు పంపించింది అనుమానం లేదు, ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇది ప్రారంభమే. ఆనాడు కరోనా మాట వినకపోతే 10 తెగుళ్ళు ఒకటి వెంబడి 10 తెగులు రావేశాడు.
ఈనాడు 10 రాజేస్తాడో 20 రాజేస్తాడో 40 రాజేస్తాడో నాకు తెలియదు. మొత్తానికి తెగులు అయితే వస్తాయి. ఏమంటే మనుషులు మొన్న ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే చైనా వాడు మనుషులు చచ్చిపోయిన మనుషుల్ని ప్లాస్టిక్ పేపర్తో ప్యాకెట్ లాగా చుట్టి ఏమంటే పెద్ద గొయ్యి తీసి ఈ యొక్క ఏంటి జేసీబీలతో చాడలాగా ఊడ్చి ఇట్లా పోసాడు. శవాలు చాడలాగా ఇట్లా ఊడ్చి గుంతలు పోసాడు మనుషులు శవాలు. ఫస్ట్ వేవ్లోనే సెకండ్ వేవ్లో ఎట్లా చేస్తున్నారు మనుషులు చాలా మంది చనిపోతారు. అయితే దేవుని పిల్లలకు మాత్రం భరోసా ఇచ్చాడు. దేవుని పిల్లలకు ఎక్కువ విశ్వాసాలను కాపాడుతూ అన్నాడు. ఇవన్నీ జరుగుతాయి, జరగాల్సిందే, అంతం వెంటనే రాదు. మీరు మాత్రం భయపడకూడి, మీ తలపెట్టులన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు కలవరపడకూడి, జడియకూడి, భయపడకూడి అని చెప్పి అంతం వెంటనే రాదు. ఇవన్నీ జరగవలసి ఉన్నది, ఇవన్నీ జరుగుతాయి. అంతం చివరిలో వస్తుంది. చివరికి నక్షత్రాలు కూడా భూమికి రావాలి. సూర్యుడు చంద్రుడు కూడా చీకటైపోవాలి. నక్షత్రాలు కూడా భూమికి రావుతాయి. ఎన్నో జరిగేవి ఉన్నాయి నాశనాలు. ఒకటి వెంబడి ఒకటి జరుగుతాయి. కానీ దేవుడు ఉగ్రుడై చేస్తున్నాడు ఈ పని అంతా. ఆ ఉగ్రత నుండి మనం రక్షింపడాలంటే యేసు ప్రభువును నమ్ముకొని నీతిమంతులుగా చేయబడి, అంటే పాపపు లిస్టులో ఉండి, పాపపు పట్టీలో ఉండి నీతిమంతుల పట్టిలోనికి మన పేర్లు ట్రాన్స్ఫర్ చేయబడడం మాత్రమే కాకుండా, ఆ నీతిని మనం పొందుకోవడం మాత్రమే కాకుండా మన హృదయంలో ఆ నీతిని అగపరచాలి. ఆ నీతిని అగపరచాలండి. ఎట్లయితే చెట్టు మంచిదని తన పండ్ల ద్వారా మరి అగపడుతుందో, మన నీతి క్రియల ద్వారా యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చడం ద్వారా, ఆయన ఇచ్చిన సత్క్రియలు మనము చేయడం ద్వారా